మూవీ రివ్యూ విషయానికొస్తే 'కల్కి' అంటే ప్రభాస్ గారి అప్‌కమింగ్ సినిమా 'కల్కి'నో లేదా రాజశేఖర్ గారి 'కల్కి'నో కాదు. టొవినో థామస్ గారి 'కల్కి'. 2019లో మలయాళంలో రిలీజ్ అయ్యి జీ5 జియో సినిమా, ఇంకా హిందీ డబ్బుడ్లో యూట్యూబ్‌లో ఇలా ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఈటీవీ విన్ తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూసాక నాకైతే వన్ టైం వాచబుల్, అది కూడా హీరోయిజం సీన్స్ కోసం అండి. స్టోరీ ఏమో డిఫరెంట్ స్టోరీ అన్నట్టు స్టార్ట్ అయ్యి రొటీన్ స్టోరీ అన్నట్టే ఒకటే రిపీటెడ్ పాయింట్ తో ఎండ్ అయింది. 2019లో ఏమో ఓకే అనిపించొచ్చేమో కానీ ఈ గ్యాప్ లో నెంబర్ ఆఫ్ మూవీస్ ని ఇలాంటి ఆల్రెడీ చాలా చూసాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కేరళ తమిళనాడు బార్డర్ అయిన నంజంకొట్ట అనే ఊర్లో అక్కడ ఉండే డివైపీ అనే రూలింగ్ పార్టీ ఇక్కడ లోకల్ హీరో అయిన విలన్ అమర్ కలిసి నంజంకొట్టలో ఉండే కొందరు తమిళ ప్రజల్ని వెళ్ళగొడతారు. సిచ్యువేషన్ తర్వాత హీరో వచ్చి ఏం చేశాడు అన్నది స్టోరీ పాయింట్స్. పోలీస్ రోల్ లో హీరో టొవినో థామస్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఫిట్ గా కనిపించారు. ఆయనకి తెలుగు డబ్బింగ్ లో చెప్పిన కొన్ని డైలాగ్స్ అయితే ఆ డైలాగ్ డెలివరీకి ఎలివేట్ చేశారు. ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ ఇవి బాగున్నాయి సినిమాలో. చాలా తెగ వైరల్ అయిన హీరోయిజం ని ఎలివేట్ చేసే మ్యూజిక్ ఈ సినిమాలో ఉంది. సాంగ్స్ ఉన్నవి లిరిక్స్ లేకుండా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ప్లే చేసేసారు తెలుగులో. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్ ఎంతసేపు క్రిమినల్స్ విలన్స్ హీరో మీదకి రావడం, హీరో వాళ్ళని చితకొట్టడం. సినిమా స్టార్ట్ అయిన 20 minutes నుండి ఇదే బాపతి. ఇచ్చాడు, కొట్టాడు, రిపీట్. ఇక క్లైమాక్స్ కూడా అంతే. సినిమా స్టోరీ అయితే రొటీన్ మాస్ మసాలా అండి. ఇన్ని క్యారెక్టర్స్ ని కూడా పెట్టనక్కర్లేదు. హీరోకి ఫుల్ గా ఒళ్ళంతా కత్తిపోట్లు ఉన్నా సరే చితక బాధేస్తుంటాడు అందరిని. ఎమోషనల్ టచ్ మిస్సింగ్. సంయుక్త మేనన్ గారి రోల్, ఇంకా సజ్జ గురుప్ గారి రోల్ వేస్టెడ్. బోర్డు క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ ఇస్తారు, అసలు కనెక్ట్ అవ్వం. స్టార్ట్ అయిన ఎవరు ఏంటో గుర్తు పెట్టుకునేలాగా అందరినీ చూపించేస్తారు. నాకైతే మలయాళం యాక్టర్స్ ఇందులో కొందరు తప్ప మిగతా వాళ్ళకి ఎవరెవరో కూడా రిలీజ్ అవ్వడానికి టైం పట్టింది. స్టార్టింగ్ లో ఎంతసేపు కొట్టుకోవడమే. సెకండ్ హాఫ్ మెయిన్ గా ఇదే టెంప్లెట్. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే హీరోయిజం తో ఉంటే మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్స్ నచ్చుతాయంటే వాళ్ళ కోసమే సినిమా, అది స్టోరీతో సంబంధం లేకుండా. ఇక డీసెంట్ స్టోరీని ఒక కొత్త రకమైన కథని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇట్స్ వన్ టైం వాచబుల్ మాస్ యాక్షన్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.